బేగం బజార్ నుండి సంచులు రాగులు సజ్జలు ఇవన్నీ వేసుకొని వచ్చి మనిషిని పెట్టి మేపించాను నేను. ఎవ్రీ సండే ఎవ్రీ మండే కోడిపందాలు వేయించాను హైదరాబాద్లో. నా పేరు నాగభూషణం సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. రైతు బిడ్డను. ఒకప్పుడు 45-50 సంవత్సరాలకు ముందే నేను కోళ్ళను పెంచి వాటితోటి వినోదంగా ఇచ్చేసేవాళ్ళము. ఈ పక్షి జాతుల్లోకెల్లా కోడి పెంపుడు పక్షి. అన్ని పక్షులు అడవుల్లో ఉంటాయి, పైన తిరుగుతాయి. ఈ కోడి అనేది మనం పెంచుకున్నది కాబట్టి అది దానికి రోషము పోట్లాట అనేది బాగా తెలుసు కాబట్టి పూర్వం రాజుల నుంచి కోడి పందాలు వేయడము వాళ్ళు దీంతో ఇచ్చేసేవాళ్ళు కాబట్టి వినోదం పొందేవాళ్ళు కాబట్టి అప్పటి నుంచి కోడి పందాలు మొదలైనాయి. ఇది పూర్వకాలం నుంచి వచ్చేది సాంప్రదాయం కాబట్టి కోడి పందాలు అనేటివి చాలా ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుండి వచ్చి చూసి వినోదం పొందుతున్నారు జనాలు. ఈ కోడిపందాల వలన చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు సంవత్సరం అంతా దీని గురించి వెయిట్ చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు వెయిట్ చేసి వచ్చే చూసేవాళ్ళు. ఇది కోడిపందాలంటే చాలా ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే సంక్రాంతి అని ఒక 50% 70% జనాలకి దాని మీద మక్కువ ఉంది. కాబట్టి ఇవి ఇప్పటి నుంచి జరిగేటివి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇవి మనకు వినోదాన్ని ఇస్తున్నాయి, ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆ జనాలందరూ కలిసి ఒకరికొకరు కలుసుకోవడము ఇది చేసుకోవడం జరుగుతుంది. ఈ కోడి పందాల వల్ల కూడా కొంచెం ఎక్కువ జనాలకి ఆకర్షణ జరుగుతుంది, మంచి బాండింగ్ ఉంటుంది. కాబట్టి కోడి పందాలు ఎప్పుడు ఇయర్కి ఇంకా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ మీరు ఏ వయసులో మీరు పందానికి వెళ్ళారు? ఎవరితో వెళ్ళారు? నేను నా వయసు 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ లోపలే మా నాన్నగారితో నేను పందాలకు వెళ్ళాను. నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ఇప్పుడు నా వయసు 74. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను 65 ఏళ్ళకు ముందే నేను కోడిపందాలకు వెళ్ళాను. ఒకప్పుడు హైదరాబాదులో నేను కోడిపందాలు వేయించాను. భైరవ సత్యనారాయణ రాజు, మన రామలింగరాజు గారు ఫాదరు భైరవ సత్యనారాయణ రాజు మా ఇంటికి నెలకు ఒకసారైనా వచ్చి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్లో. అంటే ఆ గ్రూప్ లాగా అందరూ కలిసి పందాలు వేసుకునేటోళ్ళం అన్నమాట, గ్రూప్గా. ఒకప్పుడు నేను విడిగాళ్ళ పందాలు వేయించాను హైదరాబాద్లో. తర్వాత కత్తి పందాలకి దిగినాను. మంచి కోళ్ళు ఆ టైంలో, ఇప్పుడు ₹1,00,000 70,000 ఉండే కోడి ఆ టైంలో 50,000 60,000లోనే 5-6 వేలలోనే కొనేటోళ్ళం. ఏది 45 సంవత్సరాలకు ముందు మాట చెప్తున్నాను నేను. అందరూ నన్ను ఎరుగుదు. నేను బ్యాంకులో పనిచేస్తూ జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ కోడిపందాలు వేయించేవాడిని నేను. పట్నం చెరువు, మియాపూరు, తర్వాత బొలారము ఇక్కడ పందాలు వేయించేటోళ్ళం. పోలీసులు కలుపుకొని మాట్లాడుకొని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పందాలు వేయించేటోళ్ళం ఆ టైంలో. ఆ విధంగా నాకు కోడిపందాలు ఇది. నేను మ్యారేజ్ చేసుకునేది భీమవరం, వెస్ట్ గోదావరి. 45 సంవత్సరాలు అయింది మ్యారేజ్ చేసుకొని. 45 సంవత్సరాలు కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ వస్తున్నాను ఇక్కడికి. మన శ్రీశైలకే నేను ఒక 15 ఏళ్ళ నుంచి కంటిన్యూగా వస్తున్నాను. అంతకుముందు గరగపరు, ఇక్కడ ఏలూరు ఇవన్నీ చూసేవాడిని. ఎమ్మెల్యే గారు బాగా అభిమానం మాకు. ఎమ్మెల్యే గారు అంటే ఎక్స్ఎమ్మెల్యే గారు మాకు బాగా ఇష్టమైన వారు రాజు గారు. ఉభయ గోదావరి జిల్లాల పందాలకి చిత్తూరు ఆ మెడ్రాస్ రీజియన్లో ఉన్నటువంటి పందాలకు ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఆ జాతు రంగులు ఒకసారి చెప్పండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వచ్చే కోళ్ళు అవి మెడ్రాస్కు చెందిన సేలం బ్రీడ్. అది సేలం బ్రీడు బాగా
తోకలు అవన్నీ మిట్టి తోకలు కాకుండా మామూలుగా పొడుగు తోకలు నెమల్లాగా ఉంటాయి. అవి జాలువారు. జాలువారి ఉంటాయి. శాలంవి బాగా స్పీడ్గా పోట్లాడతాయి. అయితే ఇంకా ఇటు సైడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇక్కడ ఉండేటివన్నీ ఇవే డింకీ పందాల్లో నుంచి పుట్టిన జాతులు ఇవి. డింకీ పందాల్లో నుంచి పుట్టిన జాతులు ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఫ్రీ స్టైల్గా పోట్లాడికి వేసేసుకుంటున్నారు. బాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి నేను సీసల్ బరిలో ఉన్నాను. ఓకే. ఇప్పుడు గత 5 ఏళ్లలో ఈ పందాల నిర్వహణ పరంగా, ఏర్పాట్ల పరంగా మీకు అసలు ఎలా తప్పిస్తుంది? మీ ఫీల్ ఎలా ఉంది? అయ్యో, చాలా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు రాజుగారు. ఇక్కడ ఇంతమంది వేల మంది వస్తున్నారు. వీళ్ళందరికీ భోజనాలు కూడా పెడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ అన్నట్లు అన్నదాతలు రాజుగారు. మా కూర్చోవడానికి మంచిగా పందిర్లు ఏర్పాటు చేసి, మంచి చైర్స్ ఏర్పాటు చేసి చాలా ఇదిగా ఉంది. ఇక్కడ మామూలుగా ఒక స్టేడియంలో ఉన్నట్లే ఉంది, క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లుంది. చాలా అంటే చాలా బాగుంది. అందుకనే నేను కంటిన్యూ సీసల్ పందాలకే వస్తున్నాను అన్నమాట 15-20 ఇయర్స్ నుండి. ఇప్పుడు అంటే మీరున్నప్పుడు ప్రధానంగా మీరు వయసులో, మీరు 25 ఏళ్ల వయసులో పెళ్ళైన కొత్తలో ఉన్నప్పుడు సంక్రాంతి ఇక్కడ ఉభయగోదావరి జిల్లాలో సంక్రాంతి పందాలు, అప్పుడున్న రంగులు, జాతులు, మీకు బాగా గుర్తున్న పందెం ఒకసారి చెప్పండి. అది సత్యంరాజు గారు ఒకసారి పందాలు వేయించాలి గరగపరు దగ్గర. అదేమంటారు, ఇంకో ఊరు ఉంది అక్కడ, గణపవరం దగ్గర కాదు, భైరవ సత్యనారాయణ గారు ఉండింది. అయితే రాజుగారు ఎక్కడ మన పంజాబ్ నుండి ఫ్లైట్లో తెప్పించిన రోజులు ఉన్నాయి కోళ్ళు. భైరవ సత్యనారాయణ రాజు గారు అక్కడ ఫ్లైట్లో నుండి తెప్పించి పెంచి వాటిని పెద్ద చేసి వాటి బ్రీడ్ తీసి వాటిని పందాలు వేసిన రోజులు చాలా ఉన్నాయి. ఆయనకి ఎదురుగా వేయాలంటేనే భయపడేవాళ్ళు పందాలు వేరే ఇతరులు. తర్వాత ఈ పెడన్ సాయి వీళ్ళు కూడా డింకి పందాలు వేసేవాళ్ళు. తర్వాత పొలోట్కూరు మన చిన్నబ్బులు పెద్దబ్బులు అనే వాళ్ళిద్దరు ఉన్నారు, మా జూనియర్స్ అనుకోండి. వాళ్ళు మంచి పందిగాళ్ళు, బాగా పందాలు వేస్తారు, బాగా పందాలు ఆడతారు. వాళ్ళు మంచి ఇదన్నమాట. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పందాలు, మీరు ఇప్పుడు డింకి పందాలు అంటే కసెట్ చూసేవాళ్ళు ఏది కొడుతుందో లేదో స్టామినా ఏది బలాలు తెలిసి, ఇప్పుడు కత్తి పందాలు వచ్చాక నాలాంటి కొత్తవాడు ఏది కొట్టిందో తెలిసి గ్రహించే క్షణం అయిపోతుంది. దీన్ని ఎలా ఎటు గ్రహించచ్చు? ఇప్పుడు ఇది రంగులు ఉంటాయండి, ఆ రంగులను బట్టి కూడా కొంచెం నిర్ణయించవచ్చు ఏది కొడుతుంది ఏది పోతుంది అనే ఉద్దేశం. ఇప్పుడు లోపల వెంట్రుకల కింద నలుపు ఉంటుంది, ఆ వెంట్రుకలు ఇట్లా పైకి చూస్తే తెలుపు ఉంటుంది. అది తెల్లగా ఉండేది కొట్టిందనుకో ఇంకా తెల్లగా ఉండేటివే కొడుతూ వస్తాయి కంటిన్యూగా ఒక 1 hour 2 hours వరకు. మళ్ళీ రంగు మారుతుంది, రంగు మారినప్పుడు మళ్ళీ వేరేటివి కొడతాయి. అట్లా వీటికి కాలం నిర్ణయించిన టైం కూడా. ఏ సార్? రంగులు పందాలు మీరు బాగా చూసి గుర్తున్న పందాలు చెప్పండి, క్లాసిఫికేషన్. ఇప్పుడు కాకిడేగ కోడ్డేగ 2 ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి కాకిడేగ కొడుతుంది, కోడ్డేగ పోతుంది. అట్లాంటప్పుడు మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ మారుతుంది రంగు నెమలు కొడుతుంది. నెమలు కొట్టినప్పుడు తెల్ల నెమలి పోతుంది, నల్ల నెమలి కొడుతుంది. ఇట్లా కొన్ని ఒక్కొక్కసారి 2 ఒకటే దించుతారు, ఒకటే కలర్ దించుతారు, 2 ఒకటే కలర్ దించుతారు. అప్పుడు అన్నదమ్ముల పందెం లాగా అవి పోట్లాడతాయి, చాలాసేపు పోట్లాడతాయి. అది పందెం పోయేటప్పటికి టైం పడుతుంది, వాటికి కొన్ని డ్రా అవుతాయి. ఇప్పుడు మీరు చూసినంతలో ఇది కాక్డీ అనుకున్నటువంటి కోడి రివర్స్లో కొట్టింది ఏమన్నా గుర్తుంది? ఇప్పుడు కొన్ని పందెం పోతుంది ఇది అని అనుకునేటప్పుడు పోతూ ఒకసారి అలా పట్టుకొని అలా అంటే అవతల కోడి పోతుంది. అది పౌరుషం, కోడి పౌరుషం. అది రంగుల్లో తేడా వచ్చి కొడతాయి అన్నమాట.
నచ్చినంతలో కోడి షఫ్లింగ్లు ఎలా ఉండాలండి? కోడి షఫ్లింగ్ అంటే ఇప్పుడు కన్ను, ముక్కు, ముఖము, రంగు, ఈక అన్నీ పటిత్రంగా ఉండాలి కోడికి. అవి ఉంటేనే కోడి మంచిగా పోట్లాడుతుంది. దానికి తగినట్లు మనం కూడా దాన్ని మేపేదాన్ని బట్టి కూడా ఉంటుంది. 1 నెల 2 నెలలు మంచిగా మేపితే బలం పెరుగుతుంది దానికి. ఇప్పుడు రంగే కనుక నడిచేట్లయితే ఇప్పుడు నార్మల్గా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి హుషారుగా పెరిగేటువంటి కోడి అదే టైంలో దించామని కొట్టిద్దా? బాగా తయారైన ఫిట్ మీద కోడి అప్పుడు బాగా తయారైన కోడిని కూడా మామూలుగా దెబ్బల మీద ఉండే కోడి కూడా కొట్టేస్తుంది రంగు తేడాలో. మరి ఇంకా అలా కొట్టినప్పుడు ఇంత తయారు చేసి ఇంత కష్టపడి ఇంత తయారు చేసి పెట్టి ఉపయోగించినప్పుడు అది మన అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అక్కడ మన అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉమ్మడికి అంత టాలెంట్తో ఇప్పుడు ఇది షైనింగ్, ఇది మనం తయారు చేసిన కోడి ఎప్పుడైనా మన కోడి గెలుస్తుంది లేని వీళ్ళకి ధీమా ఉంటుంది. కానీ ఆ దెబ్బల మీద తిరిగే కోడి అది పైన ఇలా ఇలా తన్నేసేసి అది పక్కకు తప్పుకునింది అనుకో, యువతల కోడి ఇది అయిపోతుంది. అది సార్ ఇంకొకటి మనకి ఇంతమంది జనాల్లో పక్షి సహజంగా మనుషులే వచ్చామనుకోండి, ఇంతమందిలో ఉంటే ఒక్కడిగా మనం నడవాలన్నా లేచి వెళ్ళాలన్నా కొంచెం బెదురు ఇన్ఫాంటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఆత్మనిర్భరత. అలాంటిది కోళ్ళకు కూడా ఇంతమందిలో ఆ భయం పెరుగు ఉండదు. కోడికి ఉండదండి, కోడికి మాత్రం ఉండదు. కోడిని చూస్తే ఎంతమంది అన్నా ఉన్ని ఏమన్నా ఉన్ని దాని పౌరుషమే అట్లాంటిది. కోడి పౌరుషం పల్నాడులో జరిగింది కదా, నాగమ్మ బ్రహ్మనాయుడు వాళ్ళది కోళ్ళు, అది మామూలు మాట కదా. వాళ్ళతోటే కదా అన్ని యుద్ధాలు ప్రారంభమైనాయి, కోళ్ళ పందాలతోటే కదా. అదన్నమాట, కోడి ఎప్పుడు బెదరదు. ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఇలా అసలు రావడం కారణం ఏంటి? నేను బిఫోర్ జాయినింగ్ బ్యాంకులో జాయిన్ కాకముందే జాయిన్ కాకముందే నాకు కోడి పందాలు ఇంట్రెస్ట్. నేను చెప్పాను కదా 10 సంవత్సరాల వయసు నుండి నేను కోడి పందాలకు వెళ్తున్నానండి. మీరు అలాగే ఉండబట్టి మీకు ఇచ్చారు పిల్లలు ఇక్కడ? అలా కాదు, నేను బ్యాంకులో జాబ్ చేసేటప్పుడే చేసుకున్నాను పెళ్ళి. 1980లో మ్యారేజ్ అయింది. ఇది నాకు ఈ క్వాలిఫికేషన్ బిఫోరే ఉంది. నాకు కోళ్ళను పెంచడము హాబీ, కోళ్ళతోటి ఇది చేసుకోవడం హాబీ, అది నాకు బిఫోరే ఉంది, మ్యారేజ్ బిఫోరే. మ్యారేజ్ అయినాక కంటిన్యూ చేసినాను. వాళ్ళు పెంచేవాళ్ళే. వాళ్ళు అప్పుడు కోడ్డాగులు ఉండేటి, తర్వాత కాకిడాగులు ఉండేటి, సేతువాలు ఉండేటి తెల్లకోడి, దాని తర్వాత నెమ్మళ్ళు ఉండేటి. ఇప్పుడు ఏమనే మాత్రం ఇది సరిగా పోట్లాడదంటే దాన్ని ఇంకా ఖైమా చేసేయడమే, అది ఎంతన్నా పెట్టుకొని. అలాంటి కోళ్ళు నాది చాలా పెద్ద రికార్డు ఉందిలేండి. బ్యాంక్ మేనేజరు కోళ్ళ మీద పందెం వేయకొద్దని రాజులు కూడా అనేవాళ్ళు కొంతమంది. అలా పెంచాను నేను, మనుషులను పెట్టి 50 సంవత్సరాలకు ముందే మనిషిని పెట్టి కోళ్ళని పెంచిచ్చానండి. నేను కృష్ణానగర్లో ఇల్లుండే 200 గజాల్లో. ఇల్లేమో చిన్నది, కోళ్ళను పెంచేదానికి పెద్ద స్థలం. ఎప్పుడు 20 కోళ్ళు 20 గాబులు ఉండేటి. బేగం బజార్ నుండి సంచులు రాగులు సజ్జలు ఇవన్నీ వేసుకొని వచ్చి మనిషిని పెట్టి మేపించాను నేను. ఎవ్రీ సండే ఎవ్రీ మండే కోడి పందాలు వేయించాను హైదరాబాద్లో. మళ్ళీ బ్యాంకుకు పోతూ వెళ్ళిపోయేవాడిని. అలా చాలా లీడ్ చేసినాను లైఫ్ కోళ్ళ పందాలలో. సరే, ఏంది పని? ఉద్యోగం చేసిన ఇంట్లో మేడం గారు కానీ పిల్లలు ఎవరు ఏమనేటోళ్ళు గారు. నా పిల్లలు కూడా సపోర్టు, నా వైఫ్ సపోర్టు. ఆమె మా రాత్రిలో బకెట్ నిండా సజ్జలు రాగులు ఒడ్లు తడిపి పొద్దున్నే కడిగి కోళ్ళకి దానాలు పెట్టేవాళ్ళు, మా అమ్మ నా భార్య. మరి ఇలాంటి మీరు 4 కోళ్ళ మీద అక్కడ చూసేసి ఎంత స్థలం కొనేవాళ్ళు? అదే నేను చేసిన పని. దీంతో పాటు కోళ్ళ పందాల్లో ఉండబట్టి నేనేం సంపాదించలేదు. ఇప్పుడు మా పాప నాకు ఫస్ట్ డాటరు, ఆయన తెలంగాణ వాళ్ళకి ఇచ్చాను. ఒక కొడుక్కి
రాయలసీమలో చేసుకున్నా, ఒక కొడుక్కి ఆంధ్రాలో చేసుకున్నా. ఓకే, వెరీ గుడ్. రాష్ట్రాన్ని అట్లా మొత్తం ఓల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు మా వియంకుడు అంటే మా పాపనిచ్చిన చోట ఒక 600 కోట్లు సంపాదించాడు ఆయన. ఆయనకంటే తెలివి నాకు ఎక్కువ ఉంది, ఆయనకంటే ఉద్యోగం కూడా బాగానే ఉండే నాకు. నేను సంపాదించి ఉండొచ్చు కదా. ఈ కోళ్ల పందాలతో పాటు ఉన్నాను కాబట్టి ఏం సంపాదించలేకపోయాను. అలా వీళ్ళు డబ్బున్న వాళ్ళంతా అంతా జస్ట్ అదృష్టవంతులు తప్ప తెలివిగలవాళ్ళు. మరి తెలివిగలలు కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ వాళ్ళకి? అదృష్టం. ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది తయారు చేసి ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. మంచి మంచి వాళ్ళు తయారు వాళ్ళ బరులు. అవును. మీరు లాస్ట్ ఇయర్ చూసిన బరి ఎక్కడ చూసారు ఏంటి బరి విశేషాలు? ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. లాస్ట్ ఇయర్ ఎన్ని పందాలు చూసారు? ఎన్ని రోజులు చూసారు? ఎన్ని రోజులు చూశాను? 3 రోజులు చూశాను. ఫీవర్ వచ్చింది ఫస్ట్ డే. ఫీవర్ తోటి కూడా అట్లే వచ్చాను. నాకు ఇంకా రాజులు తెలుసు కాబట్టి టోకన్ అవన్నీ తీసి పెడతారు. భోజనం కూడా పంపించారు, తిన్నాను. తర్వాత చూసుకున్నాను. ఈసారి ఇంకా చాలా బాగుంది, హైలైట్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో ఈ షామెన్ అనేది కొంచెం తక్కువ వేశారు, గ్యాప్ ఉండే. ఈసారి మొత్తం కవర్ చేసినారు, చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది. హైదరాబాద్ వాతావరణం తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు వాతావరణం. లాస్ట్ ఇయర్ మీకు బాగా గుర్తున్న పందెం చెప్పండి. లాస్ట్ ఇయర్ మన ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు చూడండి, చింతమనేని ప్రభాకర్ గారు. ఆయనది ఒక కోడి చాలా బాగా పోట్లాడింది, చాలా అంటే చాలా హైలైట్గా పోట్లాడింది. అది పెద్ద పందెం వేశారు, చాలా బాగా పోట్లాడింది, కొట్టింది పందెం. ఇప్పుడు మన పందెంలో మనకు ఉన్నటువంటి ఉందనబాటు కానీ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి రాష్ట్రాల నుంచి దేశం రావడం డే నైట్ పందాలు ఇస్తా ఉంటారు కదా. పగలు మనం అలవాటు చేసినటువంటి కోడిని పుంజుని నైట్ పనిచేస్తే అంతే ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఎఫెక్ట్ అంటే లైటింగ్ ఉంది కదా, డే లాగానే లైటింగ్ ఇస్తున్నారు. దాంతో అంత డేలో పోట్లాడిన స్పీడ్ కాకపోతే ఒక 20% తగ్గుతుంది. రెండింటికి తగ్గుతుంది, దానికి తగ్గుతుంది, దీనికి తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఏది గెలవాలో అది గెలుస్తుంది. కోడి అనేటువంటిది 24 గంటల సమయంలో రైజింగ్ టైం ఏదండి? రైజింగ్ టైము 4 o'clock అండి. మా సాయంత్రం 4 o'clock 2 to 4 మంచి స్పీడ్గా పోట్లాడతాయి కోళ్ళు. సాయంత్రం కాగానే డౌన్ అవుతాయి. ఇంకా రంగులను బట్టి పోట్లాడేది డిఫరెంట్ ఉంటుంది. మీకు బాగా నచ్చిన రంగు ఏది? నాకు కోడేగా, పచ్చకాకి, నెమలి. మన రాజు చాలా మంది పుంజు ఎంతైనా సరే రేటుకి మన బతిలాడో రేటు పెట్టో తీసుకోవచ్చంట, కట్టను మాత్రం అమ్మనంటారు. ఇంటి అసలు సిగరెట్ కరెక్టా? అంటే బ్రీడ్ చేసుకుంటారని. రేపు బ్రీడ్ చేసుకొని 1 year అయితే మళ్ళీ తయారైపోతాయి అవి, మళ్ళీ మన మీదకి వస్తారని. ఓకే, అది ఒక సెంటిమెంట్ అన్నమాట. అదేమి ఉండదు, మనం తయారు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, స్పీడ్ పెరిగే దాన్ని బట్టి ఉంటుంది, ఇట్లా జరుగుతూ ఉంటాయి. మీకు తెలిసినంతలో అతి సామాన్యులు మంచి పందాలు చేసినటువంటి పెద్దవాళ్ళ మీద పందాలు కొట్టుకుంటే ఎవరున్నారు? ఒక స్పోర్టివ్గా అంటే సాంబయ్య అని ఒక అతను ఉండే మేస్త్రి, ఎక్కడ హైదరాబాద్లో. అందరాతనే హైదరాబాద్ సెటిల్డ్. ఆయన కొంచెం రాజుల మీద, మా మీద వేసి పందాలు తీసిన రోజులు ఉన్నాయి. ఆయన రంగు పందిగాడు కొన్ని మంచిగా తయారు చేసుకుంటాడు, చేసుకొని రంగు పందెం వేస్తాడు. డెఫినెట్గా ఆయన వేసిన పందాలలో 10 పందాలు వేసినాడు అనుకో, ఆయనే ఓన్గా కత్తి చుడతాడు. తర్వాత 8 పందాలు గ్యారంటీగా కొడతాయి ఆయనవి. మీరు చూసిన దాంట్లో కత్తి పందాలు ఒకే కోడి హైయెస్ట్ పందాలు చేసిన కోడి ఉంది మీ గుర్తులో చెప్పండి. హైయెస్ట్ అంటే నేనే ఒకసారి మియాపూర్ దగ్గర పందెం వేసాము. చిన్న పూరుకోడు లాంటిది ఒకటి తెచ్చా జూబ్లీహిల్స్లో, ఒక బంగ్లాలో మేపుతుండేవాడు. మామూలుగా రంగు నచ్చింది నాకు, దాన్ని తీసుకొచ్చాను. దాన్ని తయారు చేసి 1 నెల 2 నెలలు మేపాను. మేపిన తర్వాత ఎత్తుడు దింపుడు పందాలు ఉన్నాయి కదా. ఎత్తుడు దింపుడు అంటే మనం చూపుడు, అదే ఏమంటారు,
ఆ. చూడు పందాలు. చూపుడు ఎత్తుడు అంటారు కదా, ఆ పందాలు ఒప్పుకున్నాం. 10 పందాలు ఒప్పుకున్నాం. ఎవరు ప్రతి ఒక్కడు ఆ టైంలో, అదే 40 ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నా, మేము 10,000 20,000కే వేసినాం ఆ టైంలో. అది ఏమైందంటే పందెము ఎవరు నా కోడిని అని అంటలేరు, మీదేయండి అని అంటున్నారు. అయితే నేను ఇది ఒకదాన్ని జూబ్లీస్లో కొన్నాను, అది దించినాను. దించితే కురస 22 సైజు ఉంటుంది, వాడు 24 సైజు తెచ్చి పెట్టాడు. కట్టారు, వదిలిపెట్టారు. 1 నిమిషం కూడా కాలేదు కొట్టింది నాది. కొట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి చెట్టు దగ్గరికి కట్టేసినాం. కట్టేసిన తర్వాత ఇంక మనం వాళ్ళు దించారు. దించితే ఎవరు వెనక ముందు అవుతున్నారు కానీ కోడిపోతుంది అనుకుంటున్నారో మరి, వచ్చింది ఎందుకు సరే అని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వేసినాను. అది కూడా కొట్టింది పందెం. అది ఒక నాకు చాలా పేరు తెచ్చాను పందెం అది. దాన్ని బ్రీడ్ చేసి దాన్ని కుదరలేదు. అప్పటికే పంచర్లు అయిపోయినాయి మొత్తం. పాపం ట్రై చేసినాను కానీ బ్రతకలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఉన్నాక పోయింది అది. తర్వాత మీసాల రాజు అని ఒక అతను ఉండే, ఆయన దగ్గర ఒక పచ్చకాకి ఉండే, మామూలు పచ్చకాకి కాదు అది. ఒక ఇప్పుడు 7 కోళ్ళల్లో లేదు అట్లాంటి కోడి. ఇంత వెడల్పు వీపు, 2.5-3 సంవత్సరాల కోడి. కంటిన్యూగా పందాలు కొడుతూనే ఉంది అది. ఎవరు పందెం వేయాలనే భయపడేవాళ్ళు. నేను కూడా ఒక పందెం పోగొట్టుకున్నాను దాని మీద, మీసాల రాజు కోడి మీద. దాన్ని తినాలని నాకు ఎన్నో రోజుల నుండి కోరిక, 2-3 ఏళ్ళు కంటిన్యూగా. అయితే సూర్య అని కారం చేడు నుండి ఒకడు వచ్చాడు అనమాట, పందిగాడు. వాడు మంచి కోళ్ళని తెస్తాడు. ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు అప్పుడు అడుక్కున్నా మళ్ళీ ఇచ్చేసేటాడు వాపసు. వాడిని ఏరా సూర్య అంటే, వద్దు బావా దాని మీద వేస్తే ఊరికేనే పోతుంది మంది, వద్దన్నాడు. నేను అన్నాను, దానికంటే హైట్ ఉంది, ఈకిలో పొడుగు ఉంది, ఎయిరా ఈరోజు కొడుతుందిరా సూర్య అంటే, సరే అని పందానికి ఒప్పుకున్నారు. 10,000కో 15,000కో ఒప్పుకున్నారు మొత్తం మీద. దానిలో నేను ఒక 1,000-2,000 పందెం ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకా వీడు వెనకంటే, బావా ఏమో చెప్పలేం బావా అంటున్నాడు. కాదురా బాబు, కోసం మాత్రం ఎవరికి ఎద్దు, వాడు అమ్మేస్తాడు కోసలు, ఎవరికి ఎద్దు నాకు కావాలని చెప్పినాను. సరే అని తీసుకొని పోయినాడు. ఇది పైన ఎగిరి పైన కొట్టేసింది, అది వెనక్కి పడిపోయింది. అప్పటికే అది కాలనింది కానీ తగలలేదు. పైన పట్టుకొని వచ్చేసినాడు. ఇంకా వెనకబడింది కదా, అయిపోయింది. ఆయన వెనకంటే నేను పోతున్నాను వస్తున్నాను, వీడికి బరిలోకి చివరికి వచ్చే లోపల, బావా 500కి అడుగుతున్నారు బావా కోసం అన్నాడు. ఏమనాలా అండి, తోలు తీస్తాను బిడ్డ అన్నాను. అంటే ఇంక సరే అని కోసం నేను తీసుకొచ్చినాను. కానీ నా లైఫ్లో అట్లాంటి కోడిని నేను తినలేదు ఎప్పుడు. వాళ్ళు బాదం పెక్క అన్నీ వేసి 3 సంవత్సరాలు పెంచి ముదురుకోడి ఎట్లా ఉందంటే అట్లా ఉంది. దాని బూరంతా పీకేసి దాన్ని ఇచ్చేసి కాలుస్తుంటే సమురు కారుతూనే ఉంది. దగ్గర 6 kgs వెయిట్ ఉంది మీట్, అంత కోడి. ఇదే రంగండి సూర్యది డాగ, ఇదేమో పచ్చకాకి. అసలు దాని మీద కోడిని వేయాలంటే భయపడి ఇంకా కోపం వచ్చి ఎవరో వేసేయడం, ఎందుకు కొట్టదు ఇదని. అట్లా పందాలు కొట్టుకుంటూ వస్తుంది. అది ఒక 15-20 పందాలు కొట్టింది 2-3 సంవత్సరాలలో అది.